హాయ్ అండి. చూడండి, ఇవైతే మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ మాత్రం మనం సైజెస్ గ్రాఫ్ వేసుకొని సైజ్ అనేది వర్క్ వేస్తాము. అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకైతే ఇక్కడ అయితే జాయింట్ పడుతుంది ఒక సైడ్. ఇదైతే హ్యాండ్స్ మటుకు మనకు మెజర్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు. మనకి ఎంత అవసరం ఉంటుందో క్లాత్ అంతే తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఎక్కువ అయితే తీసుకోవద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కుట్టడానికి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనకు ఇది మళ్ళీ ఇది సెంటర్లో చూసుకొని సెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు సైజెస్ అయితే తగ్గిస్తే మన డిజైన్ కూడా చిన్నగా అయిపోతుంది కాబట్టి సైజెస్ ఏమైనా ఉన్నా కానీ తగ్గించకుండా అలాగే వేస్తాను. చూడండి, ఇలా నీట్గా అనుకొని మన కొలత బ్లౌజ్ అయితే ఏదైతే ఉంటుందో వాళ్ళది మెజర్మెంట్. చూడండి, ఇలా మనం ముందుగా కింది నుంచి పై వరకు ఇలా అనుకొని కుట్టడానికి 1/2 ఇంచ్ వదిలేసి కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకు ఈ కుట్టు ఉంది కదా, నార్మల్గా చెప్తున్నాను, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ కుట్టు వరకు మనం మార్కింగ్ పెట్టుకొని పైకి 1/2 ఇంచ్ అంతా వదిలి మనకు ఎంత అవసరమో అంతవరకు గ్రాఫ్ అయితే వేసుకోవాలి. చూడండి, కొంచెం పైన వరకు అయితే మార్కింగ్ చేసుకొని షేప్ అనేది చంక షేప్ అనేది ఇవ్వాలి. చూడండి, ఇలా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. వర్క్ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలాగే ఫ్రంట్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం బ్యాక్ పార్ట్ మనం కట్ చేసి ఉంటుంది కదా, అది ఇలా గ్రాఫ్ వేసుకున్నాక చూడండి సేమ్ ఇలా గ్రాఫ్ అనేది చంకది సైడ్ గ్రాఫ్ వేసుకున్న తర్వాత మనకి ఈజీగా కొలత అనేది ఇలా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు 1/2 ఇంచ్ అనేది వదలాలి. ఇక్కడ వరకు ఫిట్టింగ్ ఉంది, చూసారు కదా. మళ్ళీ చంకది కూడా మనం కుట్టడానికి 1/2 ఇంచ్ పైన వదిలాం కదా, ఇది కూడా ఇలాగే తీసుకొని కింద కూడా 1/2 ఇంచ్ వదలాలి. వదిలి మనం షేప్ అనేది చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అయితే. ఇలా మనం షేప్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి అనేది ఇక్కడ సైడ్ తీయాలి. చూడండి, క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ కటింగ్ క్లాత్ అయితే క్రాసే ఉండాలి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకు జాయింట్స్ పడకుండా ఉండాలి అంటే 1.5 మీటర్ కానీ 1.5 మీటర్ కానీ క్లాత్ అయితే ఉండాలి. ఎంబ్రాయిడింగ్ వర్క్కి మీటర్ అనేది తీసుకోవద్దు, అతుకులు పడుతుంది క్లాత్ అనేది, మనకు అడ్జస్ట్ కాదు. ఎక్కువ తీసుకుంటే క్లాత్ అనేది మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్స్ట్రా ఉంటే ఏం కాదు కానీ తక్కువ పడద్దు. చూడండి, మనకు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా చూసుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టడానికి కింద వదలాలి, 1/2 ఇంచ్ పైన వదలాలి. సేమ్ అలాగే ఇక్కడ కూడా కుట్టడానికి 1/2 ఇంచ్ వదలాలి, మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇంకోటి ఇలా చూసుకుంటే సరిపోతుంది. 1 ఇంచ్ అలా ముందుకు వదిలి ఎక్కడ వరకు క్లాత్ కావాలో అక్కడ వరకు మనం తీసుకోవచ్చు. చూడండి, షేప్ అనేది ఇవ్వాలి. చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే ఇంత ఈజీ, చాలా ఈజీ కటింగ్ అయితే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.